నేను అడుగుతా ఉన్నా, నా మొట్టమొదటి ప్రశ్న, ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసే కర్మాగారానికి పెట్టుబడి పెట్టింది ఎవరు? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. పోలీసులు కానీ, ఎక్సైజ్ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎవరు పెట్టుబడి పెట్టారు? ఈ ప్రభుత్వం ప్రజలకు చెప్పాలా? రాచమల్లు ప్రసాద్ రెడ్డి పెట్టినాడా, పేరు నాని పెట్టినాడా, లేకపోతే ఇంకొకరు పెట్టినారా? చెప్పాలా కదా నువ్వు. చెప్పవే. ఈ మద్యం అంతా ఏ ఏ ఊళ్ళల్లో ఏ ఏ దుకాణాలకు సప్లై చేసినారో కూడా ఎక్సైజ్ అధికారులు చెప్పాలా. ఈ మద్యం అంతా ఏ ఏ ఊర్లలో ఏ ఏ బ్రాందీ షాపులకు పంపించినారు? ఆ బ్రాందీ షాపులన్నీ సీజ్ చేయరా? ఆ బ్రాందీ షాపుల ద్వారా ఇన్వెస్టిగేషన్ జరగదా? ఆ బ్రాందీ షాపులలో మద్యం సేవించిన ఆ ప్రాంత ప్రజలకు ఈ విషయం తెలిస్తే వాళ్ళు జాగ్రత్త పడరా? అంటే ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలే, ఈ విషయాలు విశేషాలు మాత్రం బయటికి మేము తీసుకురాం. ఎందుకంటే ఇది మా తెలుగుదేశం పార్టీ అమ్ముతోంది కాబట్టి.